రూపంలో చూద్దాం అందరం. ఆ దినములలో గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశమందు యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకైన మరియా ప్రార్థించుండగా గబ్రియేలు అనే దేవదూత ప్రవేశించును. ఆ సమయమున మరియా మోకాళ్ళలోని ప్రార్థన చేస్తూ ఉంటుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందిదివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అను పేరు పెట్టుదువు. అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగని దానము, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు. నీ మాట చెప్పల నాకు జరుగును గాక. మరియా ఎలిజబెత్ దగ్గరికి రాగానే ఒకరినొకరు కౌగిలించుకుంది. వందనములు ఎలిజబెత్తు. వందనము మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలా ప్రార్థించెను. ఇదిగో ఈ శుభవచనం వినగానే నా గర్భంలోని శిశువు ఆనందంలో గంతులు వేసెను. నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలు దీని స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. యోసేపు ప్రవేశం. మరియ గర్భం ధరించుటయా, ఇది ఎలాగ జరుగును? యోసేపు నిద్రపోవచ్చుండగా అతనికి దూత ప్రత్యక్షమాయెను. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుడు కనుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చెను. అరే మస్తు చల్లెడతాను, కొన్ని గంటలనే అయిపోరా, చలిమంటలో పెట్టుకుందాం. భయం రా, నువ్వు తీసుకురావరా. అమ్మో మా అమ్మ ఒక్కని పడుకొని నువ్వు తండ్రి నేను పోను. నేను వెళ్తా, నాకేం భయం, భయంకే భయం. నేను గొల్లలారా వినరండి శుభవర్తమానం. గొల్లలారా భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కారణమాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండటం మీరు చూచెదరు. రే, మన కోసం రక్షకుడు పుట్టిండంట్రా, పదండ్రా వెళ్ళి చూద్దాం. రాజులకు రాజు పుట్టన్నయ్య, రాజులకు రాజు పుట్టన్నయ్య, రాయే చూడా మనం వెల్లుదామన్నయ్య, రాయే చూడా మనం వెల్లుదామన్నయ్య. రాజులకు రాజు పుట్టన్నయ్య, రాజులకు రాజు పుట్టన్నయ్య. ప్రవేశం. ఆకాశంలో మెరిసిన నక్షత్రము చూసి
నెరవేరబోచున్నాయి. యేసుక్రీస్తు పుడతాడని మనకు ముందే తెలుసు. ప్రవచనం నెరవేరింది. కావున ఈ చుక్క ఎక్కడి వరకు వెళ్తుందో మనం కూడా అక్కడికి వెళ్ళి ఆగుతాం. హేరోదు రాజు యొద్దకు ప్రవేశించాడు. ప్రణామాలు రాజుగారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించవచ్చు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. నాగులకు బస సిద్ధము చేయండి. చిత్తం ప్రభు. రండి మీరు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. వెంటనే శాస్త్రాలు ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. క్రీస్తు పుట్టుకనే లేఖనంలో రాసి ఉందో లేదో చూడండి. ప్రణామములు ప్రభు. యూదా దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైనదానో కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. మీరు వెళ్ళండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనది. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మీరు వెళ్ళండి. నేను రాజునైన కదా వేరొక రాజు పుట్టావా? ఇది అసంభవం. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, ప్రజలందరూ తమ తమ ఊళ్ళకు వెళ్ళి మీ పేర్లను నమోదు చేసుకోగలరని రాజాజ్ఞ. నజరేతు అనే గ్రామం నుండి బెత్లెహేము గ్రామానికి తమ పేర్లను నమోదు చేసుకోవడానికి మరియా యోసేపులు వచ్చారు. బెత్లెహేము స్థలం కొరకు చూస్తున్నారు. బెత్లెహేము అనే గ్రామంలో వారు స్థలం కోసం చూస్తున్నారు.
రక్షకుడి కోసం మేము కానుకలు తెచ్చి ఉన్నాం, తీసుకొని మమ్మల్ని దీవించండి తండ్రి. మా రక్షకుడి కొరకు మేము గొర్రెలను తీసుకొచ్చాము, తీసుకొని మమ్మల్ని దీవించండి. రక్షకుడి కోసం జుట్టు తెచ్చి ఉన్నాము, తీసుకొని స్వీకరించండి. రక్షకుడి కోసం మేము దుస్తులు తెచ్చి ఉన్నాం, తీసుకొని నక్షత్రంలో వెంబడిస్తూ రక్షకుడి దగ్గరికి వచ్చారు, తమ కానుకలు అర్పించినారు. రక్షక, మీ కొరకు బంగారం తీసుకొచ్చాము, మా కానుకలను స్వీకరించి మమ్మల్ని దీవించండి. రక్షక, నీ కొరకు సామ్రాన్ని తీసుకొచ్చినాం, కానుకలు తీసుకొని మమ్మల్ని దీవించాను. రక్షక, మీకోసం బోలం తీసుకొచ్చాం, ఇది తీసుకొని మమ్మల్ని దీవించండి.